హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో చెప్పండి. ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ అండి. ఏం చేశాను ఏంటని వీడియో పెడతాను. ప్లీజ్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ 7కి వెళ్ళిపోయారండి డ్యూటీకి. తనకి టిఫిన్ అన్నీ పెట్టిన తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేశాను, నా రొటీన్ వర్క్. గ్యాస్ కడిగేస్తున్నాను. గ్యాస్ కడిగేసి నీట్గా ఉంచిన తర్వాత గిన్నెలు కడగడం స్టార్ట్ చేస్తానండి. అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, అందుకే అంత స్పీడ్గా ఉంది వీడియో. గిన్నెలు కడిగిన తర్వాత హౌస్ వైఫ్స్కి ఎంతైనా వర్క్ ఎక్కువే ఉంటుందండి. ఎంత చేస్తున్నా వస్తూనే ఉంటుంది. గిన్నెలు కడుగుతున్నాను. గిన్నెలు కడిగిన తర్వాత ఇల్లు తడిగొడ్డు పెట్టాలండి. ఇల్లు తడిగుడ్డ పెడుతున్నానండి. స్టార్ట్ చేశాను. పిల్లలు ఉంటే ఎంత పెట్టినా రోజుకి 2 times 3 times కూడా తడిగుడ్డ పెట్టాల్సి వస్తుంది. పిల్లలు లేకపోవడం డైలీ 1 time సరిపోతుందండి. పిల్లలు లేకపోవడం చాలా బోరింగ్. అస్సలు ఏం పని కూడా ఉన్నట్టు అనిపించట్లేదండి. పిల్లలుంటే అల్లరి చేస్తూ సరదాగా వాళ్ళతోటి టైం స్పెండ్ చేస్తూ అలా టైం అయిపోతూ ఉండేది. పిల్లలు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళారనమాట. అందుకే ఇల్లు కొంచెం సైలెంట్గా ఉంది. బయట కూడా వాకిళ్ళు అన్నీ కడిగేసి ముగ్గులెట్టానండి. నాకు వచ్చిన ముగ్గులు ఏవో పెట్టాను. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ముగ్గులు పర్వాలేదు, కొంచెం మంచిగానే వేస్తాను అనుకుంటా. చూపిస్తానులేండి ఈసారి కలర్స్తో వేసినప్పుడు. అలాగే స్నానం చేసేస్తానండి. దీపం పెట్టాలని స్నానం చేసిన తర్వాత దీపం కుందెలు తోముతున్నాను. దీపారాధన సామాన్ అనమాట. అవి తోమిన తర్వాత ఆరబెడతాను. అవి ఆరిపోయేసరికి మార్కెట్కి వెళ్ళి పువ్వులు, కొబ్బరికాయ తీసుకురావాలండి. కడిగేసాను, అయిపోయాయి అనమాట. మార్కెట్కి కూడా వెళ్ళొచ్చేసానండి. పువ్వులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు తెచ్చానమాట. దీపం పెట్టాలి. దీపం కూడా పెట్టేశానండి, అదే చూపించాను. పెట్టేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు అనమాట, అందుకే చూపించలేదు. పెట్టిన తర్వాత వీడియో తీస్తున్నాను. ఏదో నాకు తెలిసినంతలో, నాకు ఎంత తెలుసో అంతవరకు దీపం మంచిగానే పెట్టానండి. దీపం పెట్టిన తర్వాత మనసు ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేమండి. చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంటుంది. నేను దీపం పెట్టడం అయిపోయింది కదండి. బ్రేక్ఫాస్ట్ కోసం దోశ వేసుకుంటున్నాను అనమాట, అదే చూపిస్తున్నాను అక్కడ. వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ వెనక మ్యూజిక్ వస్తుందని మ్యూట్ చేసేసాను, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను.
దోశ తింటున్నానండి. పిల్లలు ఎవరు లేకపోవడం సింగిల్గా చాలా బోర్ కొడుతుందండి బాబోయ్. పిల్లలు ఉంటే మమ్మీ నాకు కూడా అనేసి నా దగ్గర కూర్చుంటారు. తినడం చాలా హ్యాపీగా అనిపించేది అనమాట. ఒక్కదాన్ని ఉండడం టీవీ చూసుకుంటూ తింటున్నాను. టీవీ కూడా మ్యూట్లో పెట్టేశానులేండి. ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా. మా హస్బెండ్ ఉంటే మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కదాన్ని అలా ఉండాలి. తిన్నట్టు కూడా అనిపించట్లేదు. పిల్లలు ఉంటే సరదాగా తినేసేవాళ్ళం అనమాట. ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక కొబ్బరికాయ కొట్టాను కదండి దేవునికి, ఆ కొబ్బరి నీళ్ళు ఉంటే తాగుతున్నాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.